అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ ఈ వీడియోలో జస్ట్ మనము ఈరోజు మార్నింగ్ చేసినటువంటి ఎన్టీపీసీ ఎగ్జామ్ సంబంధించి జీకే, రీజనింగ్, కరెంట్ అఫైర్ ప్రశ్నలు ఏ విధంగా అడిగారు, మ్యాథ్స్ ఏ విధంగా అడిగారు చూద్దాం. సో ఫస్ట్ ఆర్టికల్స్ రిలేటెడ్ అడిగారండి. ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్కి సంబంధించి ఏ ఆర్టికల్ తెలియజేస్తున్నటువంటిది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఆర్టికల్ నెంబర్ 61. సో కాబట్టి మీరు ప్రెసిడెంట్ సంబంధించిన టోటల్ ఆర్టికల్ చదువుకోవాలి. సో ఇంపార్టెంట్. అలాగే ప్రెసిడెంట్లో ముఖ్యమైన ప్రెసిడెంట్స్ ఎవరు, సో వాళ్ళ టర్మ్స్ ఏంటి, రీసెంట్గా మరణించినటువంటి ప్రణబ్ ముఖర్జీ గారికి సంబంధించి చదువుకోండి, ఎందుకంటే రీసెంట్గా ప్రెసిడెంట్ పనిచేసి మరణించిన వ్యక్తి. సో ప్రెసిడెంట్ ఎన్నో ప్రెసిడెంట్ ఉన్నాడు, అలాగే ప్రెసిడెంట్ యొక్క సమ్మర్ హౌస్, వింటర్ హౌస్ ఏది, సో ఇవన్నీ కూడా చదువుకోవాలి ప్రెసిడెంట్ రిలేటెడ్గా. నెక్స్ట్ అండి సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కేరళ సీఎం. సో సీఎం సంబంధించి కేరళ సీఎం అడిగారు. సో కేరళ సీఎం ఎవరండి మనకు పినరయి విజయన్. సో పినరయి విజయన్. నెక్స్ట్ అండి ఇంకా సీఎం గవర్నర్ ఖచ్చితంగా అడుగుతున్నారు. ఒక సీఎం ఒక గవర్నర్ అడుగుతున్నాడు. మరి కేరళకు సంబంధించి సీఎం అడిగితే తెలంగాణకు సంబంధించి గవర్నర్ అడిగారు. తెలంగాణ గవర్నర్. సో తెలంగాణ గవర్నర్ ఎవరండి మనకు తెలుసు అందరికీ కూడా. సో తమిళసాయి సౌందరరాజన్. సో మరి యంగెస్ట్ గవర్నర్ ఎవరన్నా అడిగినా కూడా ఈమెనే. సో ఇంతవరకు గవర్నర్గా ఎన్నికైన వ్యక్తుల్లో యంగెస్ట్ గవర్నర్ ఎవరన్నా కూడా ఈమెనే. సో అర్థమైందా. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంకా ఓఆర్ఎస్ ఫుల్ ఫామ్ అడిగారు. సో ఓఆర్ఎస్ ద్రావణం చూసింటారు. సో ఓఆర్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే మనకు ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్స్. ఓఆర్ఎస్ ఫుల్ ఫామ్. సో మనకు ఈ యొక్క ఫుల్ ఫామ్స్ దాని మీద కూడా అడుగుతున్నాడు. సో మనకు ఫుల్ ఫామ్స్ మీద ఈ యొక్క సెషన్లో మనకు 2 నుంచి 3 బిట్లు అయితే మనకు వచ్చినట్టయితే మనకైతే చెప్పడం జరిగింది అభ్యర్థులు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే సేమ్ ఇదే ఫుల్ ఫామ్స్ మీద ఇంకొకటి కూడా అడిగారు. సో అదేంటంటే PMKVY, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. సో ఇది కూడా అడిగారు స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఈ యొక్క ఫుల్ ఫామ్ సంబంధించి అడిగారు. నెక్స్ట్ క్యాగ్ ప్రెజెంట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరు అని అడిగారు. రీసెంట్గా ఎన్నికయ్యారు గిరీష్ చంద్ర ముర్ము. సో ఈయన జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉంటే సో ఆ పదవి నుంచి రిజైన్ చేసి మనకు క్యాగ్గా రీసెంట్గా అపాయింట్ చేయడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్. తర్వాత ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే శక్తికాంత్ దాస్. సో శక్తికాంత్ దాస్. సో ఆర్బీఐ గవర్నర్ మీద ఏదో ఒక బిట్ పడింది. సో మరి ప్రెజెంట్ గవర్నర్ అడిగారా ఫస్ట్ గవర్నర్ తెలీదు. ఒకవేళ ప్రెజెంట్ గవర్నర్ అయితే శక్తికాంత్ దాస్ 25వ గవర్నర్ ఆర్బీఐకి. ఒకవేళ ఫస్ట్ గవర్నర్ ఎవరు అడిగితే మనకు ఆస్బార్న్ స్మిత్. అదే ఫస్ట్ ఇండియన్ గవర్నర్, మన ఇండియన్ అయిన వ్యక్తి గవర్నర్ అయిన వ్యక్తి ఎవరంటే మనకు సిడి దేశ్ముఖ్. ఇది ఎప్పుడు ఏర్పడింది 1935. తర్వాత జాతీయకరం ఎప్పుడు పొందింది, ప్రజెంట్ ఎన్ని బ్యాంకులు ఉన్నాయి, రీసెంట్గా ఆర్బీఐకి సంబంధించినటువంటి రెపో రేట్, రివర్స్ రెపో రేట్, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, సో అలాగే బ్యాంక్ రేట్ ఏంటంటే తెలుసుకోండి. తర్వాత ఆర్బీఐకి సంబంధించి రీసెంట్గా బ్యాంకులు విలీనం చేశారు. సో మొత్తం ప్రజెంట్ 12 బ్యాంకులు ఉన్నాయి. రీసెంట్గా బ్యాంకులు అయితే విలీనం చేశారు కదా, ఏ బ్యాంకుల్లో ఏవేవి విలీనం చేయడం జరిగింది ఏంటి అనేటువంటిది చూసుకోండి. బ్యాంక్ విలీనం సంబంధించి కంపల్సరీగా బిట్ ఉంటుంది. అతిపెద్ద బ్యాంక్ ఏంటి, ఫస్ట్ అతిపెద్ద బ్యాంక్, సెకండ్ అతిపెద్ద బ్యాంక్, తర్వాత ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ ఉన్నాయి. సో ఆర్బీఐకి సంబంధించి మనకు ఖచ్చితంగా కూడా బ్యాంకింగ్ సంబంధించి 2 నుంచి 3 బిట్లు వస్తాయి ప్రతి సెషన్లో. సో కొద్దిగా బాగా చదవండి. సో నెక్స్ట్ అయితే చూద్దాం. నెక్స్ట్ దేని మీద అడిగారంటే మనకు జిఎస్టీ అనేటువంటిది వచ్చింది. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ మనకు 1 జూలై 2015 నుంచి వచ్చింది. 1 జూలైని ప్రతి సంవత్సరం కూడా జిఎస్టీ డేగా జరుపుకుంటున్నాం. మరి జిఎస్టీకి సంబంధించి మరి ఇది ఏ రకమైన ట్యాక్స్, ఇది డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అడిగారు. మరి ఇది ఇంపార్టెంట్ బిట్, చాలా రిపీట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఇండైరెక్ట్ ట్యాక్స్, జిఎస్టీ అనేటువంటి ఏ రకమైన ట్యాక్స్ అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్టయితే బాబర్ ఫాదర్. మరి బాబర్ యొక్క ఫాదర్ ఎవరు అని అడిగారు. సో బాబర్ యొక్క ఫాదర్ ఎవరంటే మనకు ఉమర్ షేక్ మిర్జా. సో బాబర్ యొక్క ఫాదర్ ఎవరంటే మనకు ఉమర్ షేక్ మిర్జా 2. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇంకా జపాన్ పిఎం. సో ఇది రీసెంట్ కరెంట్ అఫైర్. జపాన్ పిఎం అనేటువంటిది ముందు మనకి ఎవరు ఉంటే షింజో అబే ఉండేవారు. సో ఆయన ఇటీవలనే ఆయన ఆరోగ్య పరిస్థితులు బాగలేదు ఉన్న ఉద్దేశంతో ఆయన రిజైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కొత్తగా మనకు జపాన్ పిఎంగా ఎవరు వచ్చారంటున్నది అడిగారు. సో ఎవరంటే మనకు యషినిడే సుగా. సో ఈ పేర్లు కొద్దిగా డిఫరెంట్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. యషినిడే సుగా. నెక్స్ట్ క్వశ్చన్ అండి. తర్వాత ప్రోటాన్ ఎవరు కనిపెట్టారని అడిగారు. సో ప్రోటాన్ ఎవరు కనిపెట్టారంటే గోల్డ్ స్టీన్. మనకు ఆప్షన్స్లో గోల్డ్ స్టీన్ ఉంటే గోల్డ్ స్టీన్, లేదంటే రూథర్ఫర్డ్ ఉంటే రూథర్ఫర్డ్.
ఎవరు కనిపెట్టారంటే గోల్డ్స్టీన్. సో దానికి పేరు పెట్టినది ఎవరంటే మనకు రూథర్ఫర్డ్. సో ఇది చూసుకోండి ప్రోటాన్ సంబంధించి. తర్వాత ఇంకా ఎలక్ట్రాన్ ఎవరంటే మనకు జేజే థామ్సన్. తర్వాత న్యూట్రాన్ ఎవరంటే చాడ్విక్. సో అది తెలుసు. తర్వాత న్యూక్లియస్ అన్న కూడా మళ్ళీ కూడా మీకు రూథర్ఫర్డ్ వస్తాడు. న్యూక్లియస్ అంటే అది ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసాం దీని గురించి మళ్ళీ. సో వీటి మీద కంపల్సరీగా ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ మీద అలాగే ఖచ్చితంగా మనకి బిట్లు పడుతూనే ఉంటాయి. సో నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్టయితే డెంటల్ ఫార్ములా అడిగినట్టయితే చెప్తున్నారు. డెంటల్ ఫార్ములా మనకు తెలిసిందే 2132. సో 2132/2132. సో అది మనకు డెంటల్ ఫార్ములా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని క్వశ్చన్లు చూసుకున్నట్టయితే జీకేలో నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అని అడిగారని చెప్తున్నారు. సో మరి దీంతో మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి కొంతవరకు కన్ఫామ్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని మెమరీ బేస్డ్ కాబట్టి అంటే క్వశ్చన్ ఎగ్జాక్ట్ క్వశ్చన్ తెలియకపోయినా ఆ టాపిక్ మీద వచ్చి ఉండొచ్చు. ఫాదర్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ ఎవరంటే మనకు మెండెలివ్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మెండెలివ్ పీరియాడిక్ టేబుల్ ప్రజెంట్ ఉన్నది. నెక్స్ట్ అండి ఇంకా దీంతో పాటు మనకి ఇంకా హెచ్టిటిపి ఫుల్ ఫామ్ నిన్న HTML అడిగారు, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేటువంటిది నిన్న అడిగారు HTML అనేటువంటిది. ఈరోజు HTTP. తర్వాత ఎస్టర్డే ఇంకా కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేయడం మర్చిపోయినాం. బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ ఏంటి అనేటువంటిది కూడా అడిగారు, ఏంటి CPU. సో అది నిన్న వచ్చాయి, ఈరోజు HTTP మీద వచ్చింది. సో కంప్యూటర్ మీద కూడా 2 బిట్లు అలా వస్తున్నాయి. HTTP అంటే మనకి ఖచ్చితంగా కూడా మీరు బ్రౌజర్లో సెర్చ్ చేసినప్పుడు HTTPS అని పడుతుంటుంది. సో ఎస్ ఉంటే సెక్యూర్ అని మనకు ఆ సైట్స్, HTTP ఉంటే కొద్దిగా డేంజర్ అని మీకు పడుతూ ఉంటుంది బ్రౌజర్లో సెర్చ్ చేసినప్పుడు. ఇప్పుడు HTTP అంటే ఏంటి అని అడిగారు. మరి HTTP ఏంటంటే మనకు హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో మనకి ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత గిర్ నేషనల్ పార్క్ ఎక్కడుంది? గిర్ నేషనల్ పార్క్ గుజరాత్. సో ఆల్రెడీ మనము జీకే క్వశ్చన్స్ కొన్ని డైలీ టెస్ట్ లాగా కండక్ట్ చేస్తాం, అందులో మనకి ఈ యొక్క బిట్ కూడా ఉంది, గిర్ నేషనల్ పార్క్ గుజరాత్. సో మనకి ఇది ఇంపార్టెంట్. నేషనల్ పార్క్స్ అనేటువంటిది కంపల్సరీ మీరు చూసుకోవాలి. తర్వాత కాంగ్రెస్ INC ఎప్పుడు ఏర్పాటైంది అంటే అడిగారు, దీని మీద పడింది పెట్టేది 1885లో ఏవో హోమ్ అయితే ఏర్పాటు చేశారు. సో తర్వాత బెంగాల్ విభజన 1905. అది నేను చూసుకున్నాం. సో మనకు కాంగ్రెస్ సంబంధించి కూడా అడుగుతున్నారు, చూసుకోండి. అంటే దానిలో ముఖ్యమైన సెషన్స్ ఇవి. తర్వాత జాతీయ గేయాన్ని ఏ సెషన్లో పాడారు, జాతీయ గీతాన్ని ఏ సెషన్లో పాడారు, సో అలాగే జనగణమన నేషనల్ అంతం ఏ సెషన్లో పాడారు, సో ఎవరు రచించారు, అవన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఏ బుక్స్ నుంచి తీసుకున్నారు, సత్యమేవ జయతే ఏంటి ఫుల్ ఫామ్ ఏంటి, సో అవన్నీ ఏ వేదాల నుంచి తీసుకున్నారు. సో ఇలాంటివన్నీ చదువుకోవాలి మీరు స్టాటిక్ జీకే కింద. నెక్స్ట్ PMKY గురించి ఆల్రెడీ చెప్పాం. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ డే ఎప్పుడు అని అడిగారు, మనకి తెలుసు 26 నవంబర్ అండి, 26 నవంబర్. సో 2015 సంవత్సరం నుంచి మనం ప్రతి సంవత్సరం కూడా 26 నవంబర్న రాజ్యాంగ దినోత్సవం అటువంటి జరుపుకుంటున్నాం. సో కాన్స్టిట్యూషన్ డే మరి ఎందుకంటే మనకు ఈ యొక్క 26 నవంబర్ 1949లోనే మనము రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినదంటే 26 జనవరి 1950, అడాప్ట్ చేసుకున్నదే 26 నవంబర్ 1949. కాబట్టి ఈ రోజున మనం ప్రతి సంవత్సరం కూడా రాజ్యాంగ దినోత్సవంగా అయితే జరుపుకుంటున్నాం. సో అది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రీసెంట్గా రిలీజ్ అయింది. ఈ యొక్క ఇండెక్స్ ఇందులో టాప్ అంటే ఫస్ట్ ర్యాంక్ ఎవరిదని అడిగారు, ఎవరంటే మనకు నార్వే. మన ఇండియా ర్యాంక్ అడిగితే ఒకవేళ దీంతో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 131. సో ఇది. సో RBI గవర్నర్ గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే మనకు తెలియదు కానీ కొన్ని టాపిక్స్ మీద వచ్చాయి. నెక్స్ట్ ICC హెడ్ క్వార్టర్స్ ఎక్కడండి? దుబాయ్. సో రీసెంట్గా IPL కూడా మనకు దుబాయ్లోనే జరిగింది, UAEలో. సో విన్నర్ ఎవరు? మనకు ముంబై ఇండియన్స్. సో తర్వాత IPL సంబంధించి కూడా బిట్స్ పడుతున్నాయి, చూసుకోండి. నెక్స్ట్ ఎప్పుడైనా సరే మనం ఎగ్జామ్ చదువుకున్నప్పుడు మన చుట్టూ ఉన్న కంట్రీస్ గురించి చదువుకోవాలి. భూటాన్ క్యాపిటల్ అడిగారు, భూటాన్ క్యాపిటల్ వచ్చేసి థింపు. సో థింపు. అదే భూటాన్ నేషనల్ స్పోర్ట్ ఏంటంటే ఆర్చరీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. ప్రజెంట్ థింపు క్యాపిటల్ అయితే ఆర్చరీ. తర్వాత భూటాన్ PM కానీ అలాగే వాళ్ళ యొక్క హెడ్స్ ఎవరైతే ఉంటారు గవర్నమెంట్ హెడ్స్, తర్వాత కరెన్సీస్ చదువుకోవాలి. భూటాన్ అనే కాకుండా భారతదేశం చుట్టుపక్కల ఉన్నటువంటి పాకిస్తాన్ కానీ, తర్వాత ఆఫ్ఘనిస్తాను, తర్వాత శ్రీలంక, బంగ్లాదేశ్, తర్వాత మయన్మార్, చైనా. సో మొత్తం ఈ దేశాలకు సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ మీరు చదువుకోవాలి. ఏంటి ఆ దేశం సంబంధించిన నేషనల్ స్పోర్ట్ ఏంటి, కరెన్సీ ఏంటి, తర్వాత మా యొక్క దేశాలకు ఉన్నటువంటి PM కానీ ప్రెసిడెంట్ కానీ ఎవరు ఉంటే వాళ్ళు, సో హెడ్స్ వాళ్ళ గురించి చదువుకోవాలి. అలాగే మన ఇండియన్ స్టేట్స్ ఏవి ఈ యొక్క కంట్రీస్తో బార్డర్ని షేర్ చేసుకుంటున్నాయి, అలాగే మనకు ముఖ్యమైన బార్డర్స్ ఫర్ ఎగ్జాంపుల్ సోనాలి బార్డర్ అన్నారు అనుకోండి, అది ఏ దేశానికి ఉన్నటువంటి బార్డర్. సో నేపాల్ గురించి చదవాలి, నేపాల్ రాయడం మర్చిపోయాను. సో నేపాల్ బార్డర్ అంటే సోనే బార్డర్ ఫేమస్. అలా ఇండియాకు తర్వాత వేరే దేశాలకు ఫేమస్ బార్డర్స్, తర్వాత ఇండియన్ స్టేట్స్ ఏవైతే నేపాల్తో ఏ దేశాలు సారైతే పంచుకుంటున్నాయి. మీకు కింద ఏమని ఇస్తారంటే విచ్ ఆర్ ద ఫాలోయింగ్
స్టేట్ డస్ నాట్ షేర్ బార్డర్ విత్ నేపాల్ అంటాడు. సో అప్పుడు మీకు నేపాల్తో ఏ స్టేట్ బార్డర్ పంచుకుంటుందో తెలిస్తేనే ఆ దేశంతో బార్డర్ పంచుకొని రాష్ట్రం తెలుస్తుంది. సో కాబట్టి ఇలా మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి స్టేట్స్ గురించి అంతా తెలుసుకోవాలి. తర్వాత కోస్టల్ లైన్ సంబంధించి కూడా చూసుకోండి. తీరరేఖ ఎక్కువ తీరరేఖ పొడవు ఏదంటే గుజరాత్, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్. సో అలాగే ముఖ్యమైనటువంటి పోర్ట్స్ తీరరేఖలు చదువుకున్నప్పుడే పోర్ట్స్ చదువుకోవాలి. అంటే ముఖ్యమైనటువంటి పోర్ట్స్ పరదీప్ పోర్ట్, వైజాగ్ పోర్ట్, సో కాండ్లా పోర్ట్స్ ఇవన్నీ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి ఏంటి అనేటువంటిది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం కొన్ని విషయాలు చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఇంకా సాంచి స్తూప అనేటువంటిది ఎక్కడ ఉందని అడిగారు. అశోకం సంబంధించింది. సో మధ్యప్రదేశ్లో ఉంది. మరి ఎప్పుడు ఇది యునెస్కో వారసత్వ సంపదల్లో చోటు దక్కించుకోవడం జరిగింది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో. మరి ఎప్పుడంటే 1989లో. సో మీరు ఏం చేయాలంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మన భారతదేశంలో ఏవి ఉన్నాయి ఇప్పటి వరకు అవన్నీ కూడా చదువుకోవాలి. మిక్స్డ్ సైట్ ఏంటి, తర్వాత నేషనల్ పార్క్స్ ఏవేవి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో స్థానం దక్కించుకున్నాయి, తర్వాత రీసెంట్గా వచ్చినటువంటి సిటీ ఏంటి జైపూర్. సో అలాగే ఆ యొక్క టెంపుల్స్ కానీ సిటీస్ కానీ ఏవైతే ఆ యొక్క యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఉన్నాయో వాటిని నిర్మించిన వ్యక్తులు. సో ఒడిస్సా ఫర్ ఎగ్జాంపుల్ కోనార్క్ టెంపుల్ ఎవరంటే నరసింహదేవ వన్. సో అలా అడుగుతాడు. తర్వాత సాంచి స్తూప అంటే అశోక్ సంబంధించి ఇది. తర్వాత జైపూర్ సవాయ్ జైసింగ్ 2 అది నిర్మించాడు. సో అలా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సంబంధించి టోటల్. తర్వాత హంపి టెంపుల్, కోనార్క్ టెంపుల్, ఖజురాహో గ్రూప్ ఆఫ్ మోనుమెంట్స్, తర్వాత తర్వాత మహాబలిపురం దగ్గర ఉన్నటువంటి పంచరథాస్ అంటారు 5. సో అందులో 5 రథాలు ఎవరెవరి గురించి తెలియజేస్తాయి, 5 రథాలు అంటున్నది అడుగుతున్నాడు. సో అవి కూడా చూసుకోండి. నెక్స్ట్ యుఎన్ఓకి సంబంధించి ఎప్పుడు ఏర్పాటైంది అంటున్నది అడుగుతున్నారు. 24th October 1945 హెడ్ క్వార్టర్స్ కూడా అడుగుతున్నారు. సో అవి కూడా చూసుకోండి. నెక్స్ట్ ఇంకా కెమిస్ట్రీ ఫిజిక్స్ విషయానికి వచ్చినట్టు థియరీ ఆఫ్ రిలేటివిటీ మీద కూడా బిట్స్ పడినట్టు చెప్పారు. థియరీ ఆఫ్ రిలేటివిటీ వచ్చేసి ఐన్స్టీన్ సంబంధించి. సో మనకు తెలుసు థియరీ ఆఫ్ రిలేటివిటీ ఫార్ములా E=mc². సో దీని మీద తర్వాత స్కాలర్ వెక్టర్ క్వాంటిటీస్ అనేటువంటిది నిన్న కూడా డిస్కస్ చేసాం. మ్యాథ్స్ అనేటువంటి స్కాలర్ వెక్టర్ అనేటువంటిది. సో ఈరోజు కూడా స్కాలర్ వెక్టర్ మీద ఏదో ఒక బిట్ అయితే పడింది. స్కాలర్ అంటే కేవలం మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. అదే వెక్టర్ అంటే మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ కూడా ఉంటుంది. వాటిని వెక్టర్ క్వాంటిటీస్ అంటారు. మరి స్కాలర్ వెక్టర్ సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఉంటాయి బుక్స్లో. సో అవైతే ఒకసారి అయితే మీరు చదువుకోండి, మీకు అయితే యూజ్ అవుతాయి. సో వాటి మీద కంపల్సరీగా బిట్ అయితే పడుతుంది. ఇంకా మనం కొన్ని ఇంకా టైమ్ అండ్ వర్క్లో మనకు మ్యాథ్స్ విషయానికి వచ్చినట్టయితే టైమ్ అండ్ వర్క్లో మనకు దాదాపుగా 3 ప్రశ్నలు వచ్చాయి. హైట్స్ అండ్ డిస్టెన్స్ మీద మనకు ఒక ప్రశ్న అయితే వచ్చింది, హైట్స్ అండ్ డిస్టెన్స్ మీద. తర్వాత డిఐ అంటే మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ మీద దాదాపు 3 బిట్లు వచ్చాయి. అందులో కూడా డబల్ బార్ గ్రాఫ్ అడిగినట్టయితే చెప్తున్నారు. సో ఇలా డబల్ బార్ గ్రాఫ్ అయితే అడిగారు. సో 3 బిట్స్ వచ్చాయి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ మీద ఒక బిట్టు, తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఒక 2 బిట్లు, తర్వాత మెన్సురేషన్లో ఒక 3 బిట్లు. సో ఇలా నెంబర్ సిస్టమ్, తర్వాత ఆల్జిబ్రా మీద బిట్లు పడ్డాయి. సో ఇవైతే చూసుకోండి కొంచెం. తర్వాత మనకు ఈ విధంగా మనకు నెంబర్ సిస్టంలో యూనిట్ డిజిట్స్ కనుక్కోమని ఇస్తున్నాడు. 432 × 412 × 499 హోల్ పవర్ 431. దీనికి యూనిట్ డిజిట్ కనుక్కోమని చెప్పారు. సో మరి యూనిట్ డిజిట్ ఎలా కనుక్కోవాలి అనేది తెలుసుకోండి. సో మరి దీన్ని సాల్వ్ చేస్తే మనకు 4 అయితే ఆన్సర్ వస్తుంది యూనిట్ డిజిట్. సో మరి దీని యొక్క యూనిట్ డిజిట్ మనం చూసుకుంటే 412/4 చేస్తే 2 ఉంది కాబట్టి మరి 412/2 అంటే మనకు 0 రిమైండర్ వస్తుంది. అంటే 2/4 0 రిమైండర్ వచ్చినప్పుడు ఇక్కడ 6 యూనిట్ డిజిట్ వస్తుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే 9 యూనిట్ డిజిట్, టోటల్ 54 అయితే 4 ఆన్సర్ అయితే వస్తుంది. సో ఇక యూనిట్ డిజిట్స్ అనేది ఎలా సాల్వ్ చేయాలని చూసుకోండి. సో నేను ఇక్కడైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనుకుంటున్నాను. సో ఎందుకంటే మీకు దీని మీద ఇప్పుడు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే కష్టం కాబట్టి మీరు ఒకసారి చూసుకోండి. అంటే యూనిట్ డిజిట్స్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి ఈ మోడల్ మీరు యూట్యూబ్లో కొట్టే ఇక్కడ మీరు బుక్స్లో చూసుకున్నా కూడా దీనికి సంబంధించిన మ్యాటర్ ఉంటుంది. ఈ యొక్క మోడల్ చూసుకున్నట్టయితే మనకి ఎంత పెద్ద ప్రశ్న కూడా రాయొచ్చు. ఇంకా ప్రాఫిట్ అండ్ లాస్లో మనకు 8 వస్తువుల కొన్న ప్రైస్ అనేటువంటిది 5 వస్తువుల సెల్లింగ్ ప్రైస్కు సమానమని ఇచ్చాడు. 8 వస్తువుల కొన్న ప్రైస్ 5 వస్తువులు సమానం ఇచ్చాడు. అప్పుడు సిపి/ఎస్పి వాల్యూ ఏమవుతుంది? సో అంటే సిపి ఏంటి 5 రూపాయలు కొన్నాడు, ఎస్పి ఏంటి 8 రూపాయలు కొన్నాడు అనుకో, 8 రూపాయలకు అమ్ముతున్నాడు అంటే అక్కడ లాభం ఎంత వస్తుంది? 3/5 × 100 అంటే 60% ప్రాఫిట్కి అయితే అమ్మారు. సో అది ప్రాఫిట్ అండ్ లాస్ మీద అయితే బిట్లు ఇలా పడుతున్నాయి. తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్రశ్న ఏంటంటే టైమ్ అండ్ వర్క్లో. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ పెద్ద ప్రశ్న అనేది. సో A+B+C ఒక పనిని ఎన్ని రోజుల్లో? 5 రోజుల్లో చేయగలరు. తర్వాత B+C+D ఒక పనిని 10 రోజుల్లో చేయగలరు. తర్వాత C+D+A ఒక పనిని మనకు 15 రోజుల్లో చేయగలరు. తర్వాత D+A+B ఒక పనిని 30 రోజుల్లో చేయగలరు. అయితే A+B+C+D సో వీళ్ళు ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు అని అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 5, 10, 15, 30 వీటికి ఎల్సిఎం చేస్తే మనకి ఏమొస్తుందండి? సో 5, 10, 15, 30 ఎల్సిఎం ఎంత? 5 1 5 2 5 3 5 6. సో మళ్ళీ 2తో 2 1.
సో 2 మూలలో సో మనకు 30 ఎల్సిఎం వస్తుంది. వీటి ఎల్సిఎం ఎంత 30. సో మరి ఏ ప్లస్ బి ప్లస్ ఒక రోజులో చేసే పని ఎంత అంటే 6, బి ప్లస్ సి ప్లస్ డి ఒక రోజులో చేసే పని 3, 15 2 30, 31 30. అంటే ఇది ఒక రోజులో ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి. సో వీళ్ళు టోటల్ కలుపుకున్నట్టయితే ఒక రోజులో చేసే పని ఎంత అండి 6 1 3 9 1 2 11 1 12 చేస్తారు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ టోటల్ ఎంత ఏ ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి అంటే 3 సార్లు వచ్చింది. బి కూడా 3 సార్లు వచ్చింది. తర్వాత సి కూడా 3 సార్లు వచ్చింది. కాబట్టి 3 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈక్వల్ టు 12. 3 1s 3 4s అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఒక రోజులో చేసే పని 4 చేస్తారు పని. అలా 30 పని చేయాలంటే వాళ్ళు ఎన్ని రోజులు పడుతుంది 4 1s ఒకసారి 2 2s 4 2 15 అంటే 15/20 7.5 డేస్లో ఆ పని చేయగలరు. సో అలా టైం అండ్ వర్క్ మీద 2 బిట్లు అయితే పడ్డాయి. సో చూడండి ఇంకా మనకు రీజనింగ్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ నెంబర్స్ ఇక్కడ ఒక ప్రశ్న చూడండి 25 డివైడెడ్ బై 5 ఈక్వల్ టు 15 అంట. అలాగే నెక్స్ట్ వచ్చేసి 30/6 ఈక్వల్ టు ఎంత ఇచ్చారు 20 ఇచ్చారు. తర్వాత 35 డివైడెడ్ బై 7 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. సో 25/5 అంటే 15 అంట. సో మరి చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ యొక్క 25 డివైడ్ బై 5 అంటే 15 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో మరి ఇవన్నీ కూడా దేంతో ఫ్యాక్టర్స్ అవుతాయి 5తోనే కదా. ఇక్కడ ఏం లేదు జస్ట్ మనకు 5 × 3 15 ఇచ్చాడు, 5 × 4 15 ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది 3 4 5 అవ్వాలి. 5 × 5 ఏమవుతుంది 25 అవుతుంది అంతే. సో ఇక్కడ ఒకటి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాడు 35 డివైడ్ బై 7. ఇక్కడ కూడా 5 ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. కాబట్టి మనకి ఇక్కడ రిఫరెన్స్ ఇక్కడ చూసుకుంటే 5. సో ఈ 5 మల్టిపుల్స్ కాబట్టి ఇవన్నీ కూడా మొదటి వచ్చేసి 5 × 3 15 రాశాడు. నెక్స్ట్ వచ్చేసి 5 × 4 20 రాశాడు. నెక్స్ట్ ఏం కావాలి 3 4 అయిపోయిన తర్వాత 5 × 5 25 అవ్వాలి. సో ఇలా ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకొక సిరీస్ ఇచ్చాడు 8 27 64. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 125. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఇదేంటి 2 క్యూబ్, ఇది 3 క్యూబ్, నెక్స్ట్ 4 క్యూబ్, ఇది 5 క్యూబ్, నెక్స్ట్ 6 క్యూబ్ ఏం కావాలి 216. సో ఇది ఆన్సర్ అవుతుంది. సో ఇలా సో ఇవన్నీ మనకు ఈ విధంగా మనకైతే ప్రశ్నలు వచ్చాయి ఈరోజు అయితే. సో జీకే కానీ అలాగే మ్యాథ్స్ సంబంధించి కానీ అలాగే రీజనింగ్లో కానీ. సో మ్యాథ్స్ రీజనింగ్ వరకు మనకి ఎక్కువ ప్రశ్నలు అందరికీ గుర్తుండవు. జీకే అయితే జస్ట్ సింగిల్ లైన్ కాబట్టి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. ఇంకా మ్యాథ్స్ రీజనింగ్ అంటే కొన్ని అవగాహన ఉన్నటువంటివి మాత్రమే అభ్యర్థులు అయితే చెప్పడం జరుగుతుంటుంది. అలాగే వేటి మీద ఎక్కువ వచ్చాయంటే చెప్తున్నారు అంటే టైమ్ అండ్ వర్క్ మీద 3, డిఐ ఒక 3, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ 1, తర్వాత హైట్స్ అండ్ డిస్టెన్స్ మీద 1, నెంబర్ సిస్టంలో ఒక 2. సో అలా మనకు చెప్పడం జరిగింది. సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఒక 3. సో అలా సో మ్యాథ్స్లో సో కాబట్టి మనకు మ్యాథ్స్ అన్నాడు అనుకోండి అర్థమెటిక్లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ టైప్ చేస్తాడు. జామెట్రీ ట్రిగ్నామెట్రీ ప్రతి టాపిక్ మీద ఒక క్వశ్చన్ అన్న కంపల్సరీగా ఉంటుంది. సో ఏమంటే కొన్ని టాపిక్లో ఎక్కువ పడుతుంటాడు. సో ఇదండి ఇవాళ అనాలిసిస్ వీడియో అయితే 29 డిసెంబర్ షిఫ్ట్ 1 సంబంధించి. సో నెక్స్ట్ వచ్చేసి మధ్యాహ్నం ఈవినింగ్ వచ్చేసి మనకు షిఫ్ట్ 2 సంబంధించి వస్తుంది. సో 3 గంటలకు మనకు షిఫ్ట్ 2 ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సో 4:30 కంప్లీట్ అయిపోతే ఆ తర్వాత మనకు షిఫ్ట్ 2 అనాలిసిస్ కూడా వస్తుంది. సో ఇలా మీరు ప్రతిరోజు కూడా ఈ యొక్క RRB NTPC ఎగ్జామ్ రాసేవారు అనాలిసిస్ కావాలనుకుంటే మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ప్రతిరోజు కూడా మన ఛానల్ ఫాలో అవ్వండి. ప్రతి సెషన్ అయిపోయిన వెంటనే మీకు 1 అవర్ తర్వాత అంటే మీకు క్వశ్చన్స్ అన్ని కలెక్ట్ చేయడం, ఈ యొక్క క్లాస్ రికార్డ్ చేయడం, సో మళ్ళీ వీడియోని అప్లోడ్ చేయడానికి మినిమం 1 to 1.5 అవర్ పడుతుంది. కాబట్టి సో 12 గంటలకు ఎగ్జామ్ అయితే మార్నింగ్ షిఫ్ట్లో సో మనకు ఆల్మోస్ట్ 1:30కి అలా మీకు వీడియో అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇది రికార్డ్ చేయాలి, తర్వాత ఎడిటింగ్ చేయాలి, అప్లోడ్ చేయాలి కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటుంది. క్వశ్చన్స్ కూడా కలెక్ట్ చేసుకోవాలి కదా అభ్యర్థుల నుంచి. సో అదండి తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే ఫాలో అవ్వడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అనాలిసిస్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. జై హింద్.